అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసండి మీకు చక్కటి వీడియో అండి. ఇదైతే ఎందుకు అనుకుంటున్నారా? చూడండి, చింత చెట్లను చూస్తే అర్థమైపోతుంది కదా మీకు. చిగురు కోసం అండి, చింత చిగురు కోసం అయితే మేము ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయా అనేసి వాటిని చూసుకుంటూ అయితే వచ్చాము. మా వారికి అయితే ఒక దగ్గర చెట్లు కనబడ్డాయి, ఇక్కడికైతే వచ్చేసాము మేము. చూడండి, చింత చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి. ఈ ఏరియా వచ్చేసండి 21 దాటాక ఇది వస్తుందండి. ఇదంతా కూడా కుమ్మరి బస్తీ అంటారంట. మా వారు చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో తిరిగినవాడు కాబట్టి ఇక్కడ ఉన్నాయి అనేసి తీసుకొచ్చాడు నన్ను కూడా. చూడండి ఎంత పెద్ద చెట్లు అండి ఇవైతే. చాలా చక్కగా ఉందండి చిగురు అయితే. మనకు చిగురు అంటేనే ఇష్టం కదండి చాలా. చింత చిగురు అంటే ఎక్కడున్నా కానీ, పప్పులో వేసుకున్నా కానీ, ఏ కూరలో వేసుకున్నా కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని మనం సంవత్సరానికి ఒకసారి ఈ చిగురు వస్తుంటుందండి. ఇలాంటి టైములలోనే మనము ఇలా చిగురు కోసుకొని నిల్వ కూడా ఉంచుకోవచ్చండి. అందుకనేసే మేము చిగురు కోయడానికైతే వచ్చేసాము. మమ్మల్ని చూసి అక్కడ వాళ్ళు కూడా బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. చూడండి, వాళ్ళు కూడా మాతో పాటు కోస్తున్నారు. ఇలా అయితే మేము కోసుకుంటున్నామండి. మీకు కూడా చిగురు అంటే చాలా ఇష్టం అనుకుంటా. మీరు కూడా ఇలాంటి కాడికి పోయి చిగురుని కోసుకొని నిల్వ కూడా ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా చూపిస్తాను. వీడియో అంతా చూసేయండి. మనకు చింత చిగురు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. చింత చిగురు అనగానే చింత చిగురు పప్పు గుర్తుకొస్తుంది చాలామందికి. కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఈ ఎండి చేపలు వేసుకుంటారండి, మెత్తళ్ళు కానీ, ఇలా బొమ్మడీలు కానీ, రొయ్యలు కానీ ఇలాంటివి. ఇంకా కొంతమంది అయితే చికెన్ చింత చిగురు వేసి వండుతారండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ట్రై చేశాను, వండాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మనకి న్యాచురల్గా దొరికేటివి కదండి ఈ ఆకులు. ప్రకృతి మనకు చాలా అసలు ఎన్ని రకాలుగా కూడా మనకి ఇస్తుంటుంది. దాన్ని మనం కొద్దిగా ఉపయోగించుకోవాలి. కష్టం అనుకుంటే మాత్రం ఏదైనా కష్టమే అండి. తినాలని కోరిక, న్యాచురల్గా దొరికేవి తెచ్చుకోవాలన్న ఇష్టం ఉంటే కష్టమైన ఇష్టంలానే ఉంటుందండి. చూడండి, అక్కడ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్గా వచ్చారు. అందరూ కూడా చిన్నపిల్లలు కూడా హాయ్ చెప్పుకుంటూ వాళ్ళు కూడా సరదాగా అయితే కోస్తున్నారు మాతో పాటు కూడా. ఇవన్నీ కూడా ఒక 100 ఏండ్ల నుంచి ఉన్న ఇండ్లటండి ఇవన్నీ కూడా. ఈ ఏరియా అంటే కూడా నాకు ఒక పల్లెటూరు వాతావరణంలాగా అనిపించింది ఇదంతా చూస్తూ ఉంటే కూడా. ఇలాంటి చెట్లు ఎప్పుడో పురాణతో పెట్టిన చెట్లు అండి ఇవి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. నాకైతే చిగురు అయితే చాలా బాగా వచ్చింది. కోసుకున్నాము. ఇంకా ముందుకుంది చెట్టు అంటే వెళ్తున్నాము. ఈ ఏరియా అంతా కూడా చింత చెట్లు చాలా బాగున్నాయండి. మనం చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఏదో రూపంగా కూడా ఉపయోగపడుతుందండి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను పెంచుతూ ఉండాలండి. చూడండి, న్యాచురల్గా దొరికేటివి కదండి ఇవన్నీ కూడా. ఈ చింత చెట్లకి ఏం మందు వేసి పెడతామండి. అందుకనేసే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాము. అందుకనేసే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన కుటుంబం కదండి, వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఇలాంటి న్యాచురల్ వీడియోస్ పెడుతూ ఉంటాను నేనైతే. చూడండి, ఇక్కడికైతే వచ్చేసాము. చిగురు చూడండి ఎంత రెడ్డుగా చక్కగా ఉంది కదండి. చూస్తుంటేనే అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలాంటి కాడికి వచ్చి ఇలా చిగురు కోయడం అనేది. మా వారు నేనైతే చాలా కోసుకున్నామండి. అది కూడా కొద్దిగా నిలువ పెట్టుకోవడానికి, కొద్దిగా పప్పులో వేసుకోవడానికి. మనకు సీజన్లో అప్పుడే దొరుకుతుంది కదండి, ఉట్టప్పుడు దొరకదు అది. అందుకనే మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం ఇలాంటి చెట్లు ఎక్కడున్నా కానీ చిగురు మాత్రం కోసుకోండి. మీరు కూడా హెల్తీగా ఉండాలన్నదే మా కోరిక అండి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్లు తినుకుంటూ. చూడండి ఎంత చిగురు అయితే రెడ్డిష్గా ఎంత చక్కగా ఉంది చూడండి.
మనకు జీర్ణశక్తి కూడా బాగా అవుతుందండి. అన్ని కూరలలో కూడా వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా. చాలా చక్కగా జీర్ణశక్తి అవుతుంది. హెల్తీ కూడా మనకి చాలా ఆకలి కూడా వేస్తుంటుంది. ఎవరైనా జ్వరం వచ్చిన వాళ్ళు, అన్నం తినని వాళ్ళు ఉన్నా కానీ చింత చిగురు పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా తింటారండి కడుపు నిండా. మేమైతే ఇలా కోసుకుంటున్నామండి, చాలా కోసుకున్నాము. మీకు కూడా చూపిద్దాము. ఈ వీడియో అంతా కూడా మేము చేసే పని కూడా ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. నేను కూడా న్యాచురల్గా మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా న్యాచురల్గా తీస్తూ ఉంటామండి మా వీడియోస్ కూడా మీకోసమని. ఎంత కష్టమైనా కానీ న్యాచురల్గా తీయడానికే ట్రై చేస్తూ ఉంటాను. చూడండి, ఇదంతా కూడా ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుందండి. మనకు బజార్లలో కూడా దొరుకుద్ది చిగురు, కానీ ఇంత ఫ్రెష్గా అయితే దొరకదు కదండి. అందుకనే మీరు కూడా గ్రామాలు ఎక్కడైనా దగ్గరున్నా కానీ, సిటీలో వాళ్ళైనా సరే కొద్దిగా ఎక్కడైనా పల్లెటూరు పక్కన ఉన్నా కానీ ఇలాంటి చెట్లు ఉన్న కాడైనా సరే చూడండి, ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. మేమైతే ఇలా అయితే చెట్టుకు కూడా దేవులాడుకుంటూ ఇలా అయితే కోసుకున్నామండి. అక్కడ పిల్లలు కూడా చాలా సరదాగా ఆడుకుంటున్నారు. చూడండి, బాబు కూడా ఎంత చక్కగా ఉన్నాడో. మనకు వెనకట పెట్టిన చెట్లండి ఇవన్నీ కూడా ఎంత లావుగా ఎంత పెద్దగా ఉన్నాయి కదా. ఇట్లా కొట్టేయకుండా ఇలానే ఉంచేసారండి వీళ్ళు. అందుకనేసి ఇంత పచ్చదనము ప్రకృతి మనకు చాలా అందిస్తూ ఉంటుందండి. వీళ్ళైతే ఇలాంటి వాటికన్నే ప్రశాంతంగా ఉంటాము మేము అనేసి అయితే చెప్తున్నారు. మా వారైతే ఇంకా కోస్తూనే ఉన్నారు. ఎందుకంటే అండి మేము ఆకుని కూడా నిల్వ పెట్టుకుంటానండి. నేను దొరికినప్పుడు ఇలా కోసుకొని భద్రపరుచుకుంటూ ఉంటాము. అది కూడా ఎలా అన్నది కూడా చూపిస్తాను మీకు. అందుకనేసి ఎక్కువ కోస్తూ ఉన్నాము. మేమైతే దొరికినప్పుడే తెచ్చుకోవాలి కదండి. ఏదైనా సరే మనకి సీజన్లో వచ్చేటి మళ్ళీ తర్వాత దొరకవు కదండి. తిందామన్నా కానీ దొరకవు. అలాంటి టైంలో ఉపయోగించుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి కూడా నేను ఎక్కువనైతే కోసుకుంటున్నాను. చూడండి, ఎంత పచ్చగా ఎంత బాగుంది కదండి వాతావరణం కూడా. ఇలాంటి వాతావరణం కాడ ఉంటే ఇలాంటి రోగాలు కూడా దరిచేరవండి. ఇలాంటి ఫుడ్ తినుకుంటా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా కోరిక అండి. చూడండి, ఇవి ఏంటో అనుకుంటున్నారా? మేము చిగురు కోసుకొని వస్తుంటే దారిలో మాత్రం చాలా రోజుల తర్వాత అండి ఇలా అయితే ఆరబెట్టి మాకు కట్టెలు కనబడ్డాయండి. ఇవేం కట్టెలు అనుకుంటున్నారా? తునికి కట్టెలు అండి. తునికాకు మీకు ఐడియా ఉంటుంది కదండి. ఆ కట్టెలు మన గ్రామాలలో ఎక్కువ తెలియదు కానీ ఇది గిరిజనులు చాలా వరకు పనిచేస్తూ ఉంటారండి. ఎండాకాలంలో ఇట్లా చెట్లను ఆకులను తీసుకొచ్చి తునికాకులను ఇలా ఎండ పెడతారండి. కట్టెలు కట్టి ఇలా ఎండుతూ ఉంటాయి. ఈ ఎండిన వాటిని మనకి గవర్నమెంట్ కొనుక్కుంటుందండి. ఇవి బీడీలకు వాడుతూ ఉంటారండి. ఈ ఆకులని బీడీలు తయారు చేయడానికైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి మన ప్రకృతి చాలా న్యాచురల్గా అందిస్తూ ఉంటుందండి. మీకు బయట కూడా కనబడవు ఇవి. ఎక్కువ సమ్మర్లోనే ఈ ఫారెస్ట్ ఏరియాలలోనే ఇవన్నీ గ్యాదర్ చేస్తారండి. మాకైతే దారిలో కనబడ్డాయి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం. చాలా మందికి కూడా తెలియదు కదండి. వారి కోసం అనేసి చూపిస్తున్నారు మా వారు కూడా. ఈ ఆకులతోనేనండి మనకు బీడీలు తయారు చేస్తారు. మన సిద్దిపేట, వరంగల్ జిల్లాలో బాగా యూజ్ చేస్తారు ఇవి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదండి. అందుకనే గిరిజనులు కూడా ఎండాకాలంలో ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటారు. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇక గంపకు సగం అయితే కోసుకున్నానండి. చిగురు దొరికింది కదా, ఈ అవకాశాన్ని వదులుకోవద్దనేసి నేనైతే తీసుకొచ్చుకుంటున్నాను. ఇలా తీసుకొచ్చుకోనండి నేను ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నానండి. ఫ్యాన్ గాలికే వేస్తానండి.
ఎందుకంటే ఇది పచ్చిదనం అంతా పోయి చక్కగా ఎండి ఇట్లా గలగలలాడుతూ ఉంటుందండి. ఒక 2-3 రోజులు ఇట్లా ఆరబెట్టుకున్నాం అనుకో చక్కగా మనకు పచ్చగా ఉంటుందండి. కలర్ కూడా షేడ్ కాదు, ఆ పచ్చిదనం అంతా పోయి కూడా చక్కగా ఉంటుంది. ఇట్లా ఆరిన దాన్ని మనము స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా. ఏ కూరలో అయినా కానీ కొద్దిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరబెట్టుకొని తడి లేని డబ్బాలో ఇలా నిల్వ ఉంచుకుంటానండి. నేనైతే ఏ కూరలోనైనా సరే వేసుకోవడానికి ఇట్లా చింత చిగురు మెత్తళ్ళు కానీ, చింత చిగురు రొయ్యలు కానీ, చింత చిగురు చికెన్ కానీ, చింత చిగురు పప్పు కానీ, నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఏ దేంట్లోనైనా ఎగ్లో కానీ ఏ దేంట్లో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనేసి మీరు కూడా ఇలానే దొరికితే తెచ్చుకొని నిలవబెట్టుకుంటారనేసి ఈ వీడియో పెడుతున్నాను. మీ అందరికి కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. మరొకసారి నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ వల్ల మాకు ఇంకొకరికి చూసే అవకాశం వస్తుందండి. అంతే.